అండి. వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్‌లో నేను మహాకాళేశ్వర్ ఆలయాన్ని అయితే చూపించబోతున్నానండి. మహాకాళేశ్వర్ ఆలయం అనగానే మనకి ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయం అనుకుంటారండి. అది కాకుండా మన రాజమహేంద్రవరంలో ఉన్న ఈ మహాకాళేశ్వర్ ఆలయాన్ని అయితే మనం సందర్శించుకుందాము. ముందుగా ఈ శివాలయం ఎక్కడుందో తెలుసుకుందామండి. రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్ రోడ్లో కైలాస భూమి పక్కనే ఈ శివాలయాన్ని అయితే నిర్మించారండి. 2 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారంటండి. రోడ్డుకి ఆనుకొని ఈ శివాలయం అయితే ఎంతో సుందరంగా కట్టించారు. ఈ రాజమహేంద్రవరంలో ఉన్న ఈ మహాకాళేశ్వర్ ఆలయానికి వస్తే లోపల 64 ఉప ఆలయాలను అయితే మనం దర్శనం చేసుకోవచ్చండి. ఉప ఆలయాలు అంటే 64 దేవుళ్ళతో మనకి ఈ గర్భాలయంలో అయితే నిర్మించారనమాట. పక్కనే పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చారండి. మనం డైరెక్ట్‌గా ఇలా ఎంట్రన్స్ ద్వారంగా వెళ్తుంటే మనకి ఆలయం ఎదురుగానే కనిపిస్తూ ఉంటుందండి. ఇదే ముఖద్వారం అనమాట. ఎంతో అందంగా శిల్పాలతో ఈ రాజగోపురాన్ని అయితే నిర్మించారండి. ఇదే మొదటి గోపురం. 4 వైపులా 4 గోపురాలతో ఉంటుందండి ఈ ఆలయం. ఈ ఆలయంలో ఉండే ఈ గోపురాల ఎత్తు అయితే 75 అడుగులు ఎత్తు ఉంటాయంటండి. 4 వైపులా 4 గోపురాలు ఉండే మొట్టమొదటి ఆలయం ఇదేనండి. మన తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా 4 గోపురాలతో కట్టిన మొట్టమొదటి గుడి ఇదేనంట. ఈ ఎంట్రన్స్ లోనే మనం కొబ్బరికాయ కొట్టి పక్కనే శివలింగం ఉంటుందండి. ఆ కొబ్బరికాయ నీళ్ళు ఆ శివలింగం మీద వేసి మనం అభిషేకం అయితే చేయొచ్చు అనమాట. ఇలా మనం లోపలికి వెళ్తే కనుక మనకి గుడి గోపురం అయితే దర్శనమిస్తుందండి. చూసారు కదా, గుడి ప్రాంగణం అంతా మీకు చూపిస్తే 4 వైపులా 4 గోపురాలతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారనమాట. పట్టపగలు వెంకట్రావు గారు ఒకసారి ఉజ్జయిని వెళ్ళారంటండి. అక్కడ మహాకాళేశ్వర్ ఆలయానికి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మహాకాళేశ్వర స్వామికి చితాభస్మంతో అభిషేకం చేయటం చూసారంటండి. ఒక ఉజ్జయినిలోనే ఇలా చితాభస్మంతో అభిషేకం చేస్తారంట, మరి ఇంకెక్కడ జరగదు అని తెలుసుకున్న తర్వాత ఒక ఉజ్జయినిలోనే కాకుండా మన దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరంలో 2 శ్మశాన వాటికలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఇలాంటి ఒక గుడిని కట్టి అలా చితాభస్మంతో అభిషేకం చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన అయితే ఆయనకి కలిగిందంటండి. అలా అనుకున్న వెంటనే మన రాజమహేంద్రవరంలో ఈ గుడిని కట్టడం అయితే జరిగిందంటండి. కొన్ని చోట్ల దేవతలు ప్రతిష్ఠించిన గుడులు ఉన్నాయండి. మహారాజులు కూడా కట్టించిన గుడులు ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలు కట్టించిన గుడులు కూడా ఉన్నాయి. అలాంటి గుడి కాకుండా ఎక్కడా కూడా లేని విధంగా ఈ గుడిని అయితే నిర్మించాలి అని చెప్పి 4 వైపులా 4 రాజగోపురాలు, 4 వైపులా 4 ధ్వజస్తంభాలు, 4 నందీశ్వరులతో ఈ గుడిని అయితే నిర్మించారంటండి. ఈ ఒక్క గుడికి వస్తే మనం అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకునే విధంగా అయితే ఇంకో వేరే గుడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని దేవతలను కూడా ఇక్కడే నిర్మించారండి. ముందుగా మనం ఆలయంలో అడుగు పెట్టగానే మనకి ఎడమ చేతి వైపున వినాయకుడు ఉంటాడండి. వినాయకుడిని దర్శనం చేసుకోగానే ఈశ్వరుడి అంశతో ఉన్న కొన్ని అవతారాలు అయితే మనకి దర్శనమిస్తాయండి. ఒక గోపురానికి మధ్య కొన్ని అవతారాలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనం ఏ అవతారాన్ని అయితే చూస్తున్నామో ఆ విగ్రహానికి ఎదురుకుండానే ఆ స్వామివారి పేరును రాసి ఉంటుందంటండి. అలాగే అక్కడ స్కానర్ కూడా ఉంటుందంటండి. దానిని స్కాన్ చేస్తే ఆ స్వామివారి యొక్క అవతారం గురించి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక గోపురం మధ్యలో ఈశ్వరుడు అంశతో ఉన్న అవతారాలు, మరొక గోపురానికి మధ్యలో పార్వతీదేవి అంశతో ఉన్న అవతారాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక గోపురానికి మధ్యలో విష్ణుమూర్తి అంశతో ఉన్న అవతారాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ కొంతమంది గురువులను కూడా ప్రతిష్ఠించారండి. బాబా గారు, కల్కి భగవాన్, బుద్ధుడు, ఇలా ఇంకొంతమందిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈశ్వరుడి అవతారాలు మనం దర్శనం అయిన తర్వాత మనకి కార్నర్లో జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటామండి. అలాగే అమ్మవారి అవతారాలని దర్శనం అయిన తర్వాత కార్నర్లో మనం శ్రీచక్రాన్ని అయితే దర్శనం చేసుకుంటాము. అలాగే విష్ణుమూర్తి అవతారాలు అయిన తర్వాత సుదర్శనమూర్తిని, ఇంకొక వైపున నవలింగాలని ఇలాగా 4 మూలలా కూడా చక్కగా నిర్మించారండి. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది, సకల దేవతలను దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని
చక్కగా అయితే నిర్మించారండి. ఈ గుడి అంతా కూడా చాలా అందంగా, సుందరంగా అయితే నిర్మించారనమాట. ఒకటని కాదండి, గుడిలో చాలా ప్రత్యేకమైన విశేషాలైతే ఉన్నాయన్నమాట. ఎంత చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుందండి ఈ గుడి ప్రాంగణం అంతా చూడగానే మనకి. మనం చూసుకుంటూ ఇలా ప్రదక్షిణ చేసుకుని వచ్చేసరికి మనకి ఒకవైపున నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయండి. నవగ్రహాలకి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే మన చేతితో మనం అభిషేకం కూడా చేసుకోవచ్చంటండి. మన రాజమహేంద్రవరం అనగానే కోటిలింగాలు ప్రసిద్ధిగాంచిన ఒక పుణ్యక్షేత్రంగా అయితే చెప్తారనమాట. అటువంటి పుణ్యక్షేత్రమైన మన రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర్ ఆలయాన్ని అయితే నిర్మించారండి. ఉజ్జయిని వెళ్ళి దర్శనం చేసుకునే మహాభాగ్యం అయితే అందరికీ కలగదు. కాకపోతే మన దగ్గరలో ఉన్న ఈ రాజమహేంద్రవరంలో ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని అయితే అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చండి. 25 సంవత్సరాల క్రితమే మన రాజమహేంద్రవరంలో కైలాస భూమి అనే శ్మశాన వాటికను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారంటండి మన కాటికాపరి అయిన పట్టపగలు వెంకట్రావు గారు. ఆయనకి పట్టపగలు వెంకట్రావు గారు అని పిలిపించుకునే కంటే కాటికాపరి అని పిలిపించుకోవటమే చాలా ఇష్టమంటండి. ఆ పేరుతోటే ఆయన పిలుస్తారనమాట అక్కడ అందరూ కూడాను. మన రాజమండ్రిలో 2 శ్మశాన వాటికలు ఉన్నాయంటండి. ఒకటి కైలాస భూమి, ఇంకొకటి ఇన్నిస్పేటలో ఉన్న శ్మశాన వాటిక. కైలాస భూమిలో ఉన్న చితాభస్మాన్ని, ఇన్నిస్పేటలో ఉన్న చితాభస్మాన్ని తీసుకువచ్చి ఈ స్వామివారికి అయితే అభిషేకం చేస్తారంటండి. శివుడు అభిషేక ప్రియుడు అని మనందరికీ తెలుసు కదండి. అలాంటి అభిషేక ప్రియుడికి ఇలాంటి చితాభస్మంతో అభిషేకం చేయటం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ శివాలయంలోనూ కూడా ఇలా చితాభస్మంతో అభిషేకం అనేది జరగదండి, ఒక ఉజ్జయినిలో తప్ప. అలాంటి అభిషేకం మన దక్షిణ కాశీ అయిన రాజమండ్రిలో మరో ఉజ్జయినిగా పిలువబడే ఈ మహాకాళేశ్వరుడికి అయితే జరుగుతుందంటండి. ఆ అభిషేకాన్ని చూడాలంటే తెల్లారగట్ల 3 గంటలు 4 గంటల మధ్యలో అయితే జరుగుతుందంటండి ఈ చితాభస్మంతో చేసే అభిషేకం. ఆ టైంలో వస్తే కనుక అభిషేకం చేయటం కూడా మనం చూడొచ్చు అనమాట. చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఈ అవతారాలన్నీ చూసి చివరికి వచ్చేసరికి లాస్ట్ కార్నర్లో ఈ నవలింగాలు ఉంటాయండి. ఈ నవలింగాలని మనం చుట్టూ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. చూసారు కదండి, ఈ నవగ్రహాలకి కూడా చుట్టూ అద్దాలతో కట్టి మనం లోపల చుట్టూ కూడా తిరిగేలాగా వీలుగా అయితే ఈ మండపాన్ని అయితే తయారు చేశారనమాట. ఈ నవగ్రహాలని దర్శనం చేసుకుని మనం బయటకు వస్తే మనం ముఖద్వారం నుంచి మొదలు పెట్టాం కదండి, ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో మనం చుట్టూ తిరిగి వచ్చేసరికి అదే ద్వారం దగ్గరికి అయితే మనం వస్తామన్నమాట. అక్కడి నుంచి మనం గుడి లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే ముఖద్వారం అండి. తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో అయితే భస్మాభిషేకం జరుగుతుందంటండి. ఆ తర్వాత 6 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి అభిషేకం కూడా జరుగుతుందంటండి. 10 గంటల తర్వాత స్వామివారికి అలంకారం చేసి 12 గంటల వరకు దర్శనం అయితే ఇస్తారనమాట. 12-1 గంట నుంచి 4 గంటల వరకు గుడినైతే మూసివేస్తారండి. తర్వాత సాయంత్రం 4 గంటలకి స్వామివారి ద్వారాలు తెరిచి మనకి స్వామివారి దర్శనాన్ని అయితే ఇస్తారనమాట. మనం ఎంట్రన్స్ లోంచి రాగానే మనకి ఒక ధ్వజస్తంభము, నందీశ్వరుడు కనిపిస్తాడండి. తర్వాత రెండో ధ్వజస్తంభం అనమాట. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా మహాకాళి అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడంతా తిరిగి చూస్తే మనకి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా అయితే ఈ గుడిని నిర్మించారనమాట. ఇక్కడ స్వామివారి కోసం పువ్వులు, పూలదండలు అన్నీ అలంకారం కోసం అయితే ఇక్కడ పెట్టి ఉంచారండి. ఇవన్నీ కూడా అలంకారానికి ఉపయోగిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అయితే అలంకారం చేస్తారంటండి. ఇవన్నీ కూడా స్వామివారికి ఉపయోగించే సామాన్లండి. వీటిని శుభ్రంగా కడిగి ఇక్కడే ఉంచారనమాట. సాయంత్రం 7 గంటలకి అంటే ప్రదోషకాలంలో స్వామివారికి హారతి ఇస్తారండి. ఆ టైంలో హారతులు చాలా రకాల హారతులు అయితే ఇస్తారంట. నక్షత్ర హారతి, నంది హారతి, సర్పహారతి, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయండి. ఇక్కడ ఏ గుడిలోని కూడా ఇన్ని రకాల హారతులు అయితే నేను చూడలేదండి. ఈ గుడిలో మాత్రం చాలా రకాల హారతులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి ఇస్తారు. పైన మండపంలో స్వామివారికి అంగ ప్రదక్షిణ కూడా చేస్తున్నారండి. ఇలా చుట్టూ 4 వైపులా తిరిగి మనం స్వామివారిని దర్శనం చేసుకోవటానికైతే లోపలికి వెళ్తున్నామండి. స్వామివారికి అభిషేకం చేసే టైంలో అభిషేకానికి సంబంధించినవి ఏవి పట్టుకెళ్ళినా కూడా మన చేతితో మనం వేసుకుని స్వామివారికి అభిషేకం అయితే చేయొచ్చు అనమాట. అభిషేకం అయిన తర్వాత శివలింగాన్ని శుభ్రంగా కడిగి స్వామివారిని అలంకారం అయితే చేస్తారండి.
మేము వెళ్ళిన రోజునైతే స్వామివారి అలంకారం ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒక్కొక్క రోజైతే వెండి వస్తువులతో కూడా అలంకారం చేస్తారంటండి. ఒక రోజైతే బంగారపు వస్తువులతో కూడా అలంకారం చేస్తారంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలంకారం అయితే చేస్తారండి. ఈ శివలింగం చాలా పెద్దదిగా ఉంటుందండి. మొత్తం 9 అడుగుల శివలింగం అంటండి. 3 అడుగులు భూమిలోను, 3 అడుగులు పానపట్టంలోను, 3 అడుగులు పైన మొత్తం 9 అడుగులు ఉండేలాగా ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారనమాట. లోపల శివలింగం ఉన్న ఈ గర్భాలయం వెడల్పు వచ్చేసి 109 అడుగుల వెడల్పు అయితే ఉంటుందంటండి. సాయంత్రం 4 గంటలకి గుడి తలుపులు తెరిచి మనకి స్వామివారి దర్శనం ఇస్తారండి. ముందుగా స్వామివారికి హారతి ఇచ్చి ఆ హారతిని మనకు అందరికీ కూడా చూపించి దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట. స్వామివారిని ముట్టుకుని మనం దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు అనమాట. స్వామివారిని దర్శనం చేసుకుని మనం బయటికి వచ్చిన తర్వాత మనకి ఎదురుకుండా చండికేశ్వర స్వామివారు అయితే దర్శనమిస్తారండి. ఆ స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చూసారు కదండి, శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ఈ రాజమహేంద్రవరంలో ఇంతటి మహాద్భుతమైన ఇలాంటి గుడిని ఇక్కడ నిర్మించిన కాటికాపరి శ్రీ పట్టపగలు వెంకట్రావు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. ఇక్కడ నడవలేని వాళ్ళకి వీల్ చైర్లు కూడా ఉన్నాయండి. ఈ గుడి పక్కనే ఉండడానికి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. అలాగే 365 రోజులు అన్నదానం జరిగేలాగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఉజ్జయినిలో ఉన్న నక్షత్ర హారతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. అలాగే 365 రోజులు హోమం జరిగేలాగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూసారు కదండి, ఈ కైలాస భూమి పక్కన ఉండే మహాకాళేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకున్నామండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. మహాకాళేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ కలగాలి అని కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని స్వామివారికి దండం పెట్టుకోండి. ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర స్వామికి నిత్యం జరిగే పూజలన్నీ కూడా ఇక్కడ రాజమహేంద్రవరంలో ఉన్న ఈ స్వామివారికి కూడా జరుగుతాయి అన్నమాట. ఉజ్జయిని వెళ్ళకపోయినా ఇక్కడ రాజమహేంద్రవరంలో ఉన్న ఈ స్వామివారిని అయినా తప్పక దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.